ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధత అనేది ఎందుకు ముఖ్యము? దేవుడు పరిశుద్ధత గురించి ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నాడు? నిన్ను నన్ను పరిశుద్ధంగా ఉండు అని ఎందుకు అంటా ఉన్నాడు అని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు అంటా ఉన్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడని. ఆ పరిశుద్ధత ఎందుకు ముఖ్యమంటే ఈ వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుణ్ణి చూడడానికి, దేవునికి దగ్గరగాను ఉండడానికి, దేవునితో పాటు నివాసం చేయడానికి ఈ పరిశుద్ధత అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధంగా ఉండుమని. ఆ పరిశుద్ధత వల్ల నీవు నా దగ్గరికి చేరుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాటను మాట్లాడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంని చూడడని. చూడండి, మన జీవితంలో క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? క్రొత్తగా ఇంకేం జన్మించాలి? ఒకసారి తల్లి గర్భంలో నుండి జన్మించాము, ఇంకా క్రొత్తగా ఏం జన్మించాలి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, నికోదేము కూడా అదే అడిగాడు. ముసలివాడు ఏ విధంగా తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ జన్మింపగలడని. మనం భౌతికంగా ఆలోచించే వారిగా కాదు, కానీ ఆధ్యాత్మికంగా దేవుని యొక్క మాటలను అర్థం చేసుకునే వారిగా ఉండాలి. మన పాపపు జీవితాన్ని విసర్జించాలి. మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో నూతనముగా పరిశుద్ధంగా జీవించే వారిగా ఉండాలి. ఆ పరిశుద్ధతను ధరించుకునే వారిగా ఉండాలి. అలా ఉంటేనే దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండగలం. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో చాలా చక్కని మాటలు వివరించడం జరిగింది. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి నామమైతే లిఖింపబడుతుందో వారు మాత్రమే అందులోనికి ప్రవేశిస్తారని. ఎందులోనికి? దేవుని రాజ్యంలోనికి, దేవుని పట్టణంలోనికి ప్రవేశిస్తారు. మరి ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలోని మన నామము లిఖింపబడాలి అంటే మనం ఏ విధంగా జీవించాలి? ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మన మలినమైన మన ప్రవర్తనను, మన యొక్క పాపపు జీవితాన్ని కడుక్కోవాలి. మన వస్త్రములు ఉతుక్కోవాలి, తెలుపు చేసుకోవాలి. అలా తెలుపు చేసుకుంటేనే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథమందు మన నామము లిఖింపబడుతుంది. అలా నువ్వు పరిశుద్ధునిగా ఉంటావు, పరిశుద్ధురాలిగా ఉంటావు. పేతురు రాసిన మొదటి పత్రిక 14వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒక్కసారి మనం ధ్యానిస్తే చాలా చక్కగా అక్కడ కూడా పేతురు గారు అన్నారు, నేను పరిశుద్ధుడని విన్నాను కాబట్టి మీరు నువ్వు పరిశుద్ధులై ఉండు అని దేవుడు చెప్పాడు కదా అని గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా మన జీవితంలో ప్రాముఖ్యత ధరించుకునే ఉన్నది. ఎందుకనంటే దేవుని యొద్దకు నిన్ను నన్ను చేర్చేది పరిశుద్ధతనే. మన పరిశుద్ధ జీవితమే దేవుని యొద్దకు మనల్ని చేరుస్తుంది. దేవుని యొక్క సముఖమందు నిల్చోబెడుతుంది మన పరిశుద్ధతనే. మన పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టినట్లేదుంటే మనము పరిశుద్ధత కలిగి ఉంటాము. మనలో ఉన్న ప్రతిదీ దేవునికి వ్యతిరేకమైన కార్యములు జరిగించకుండా ఉన్నట్లయితే ఉంటే మనము పరిశుద్ధులుగా ఉంటాము. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానం కలిగి ఉండుడి, పరిశుద్ధత కలిగి ఉండుడి అనే మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క సముఖమందు, దేవుని యొక్క రాజ్యంలో మనము ప్రవేశిస్తాము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి జీవించి దేవుని యొక్క రాజ్యంలో హక్కుదారులుగా ఉండాలని, దేవుని సముఖమందు మనము నిలబడాలని మీకు ఈ యొక్క వాక్యాన్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.